హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఒకవైపు కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్ ఈవీ, మరొక వైపు మైక్రో కాంపాక్ట్ ఎస్యూవీ పంచ్ ఈవీ. ఈ రెండింటి యొక్క డీటెయిల్డ్ కంపారిజన్ ఆన్ రోడ్ ప్రైస్తో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం బ్యాటరీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెక్సాన్ ఈవీ 2 బ్యాటరీ ఆప్షన్స్, అంటే ఒకటి 30 kWh బ్యాటరీ, మరొకటి 40.5 kWh బ్యాటరీ సెటప్తో వస్తుంది. పంచ్ ఈవీలో చూసినట్లయితే ఇది కూడా ఒకటి 25 kWh బ్యాటరీ సెటప్ తోటి, మరొకటి 35 kWh బ్యాటరీ సెటప్ తోటి వస్తుంది. దీంట్లో మనకు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ రాదు, ఓన్లీ ఎలక్ట్రిక్ మోటార్సే వస్తాయి. కాబట్టి ఆ ఎలక్ట్రిక్ మోటార్స్ యొక్క కంపారిజన్ ఒకసారి చూడండి. నెక్సాన్ ఈవీ 30 kWh బ్యాటరీతో వస్తున్నటువంటి మీడియం రేంజ్ వెహికల్ 127 bhp పవర్, 215 Nm టార్క్ను జనరేట్ చేసి 325 km రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. లాంగ్ రేంజ్ 40.5 kWh బ్యాటరీతో వస్తున్నటువంటి వెహికల్ 143 bhp పవర్, 215 Nm టార్క్ను జనరేట్ చేసి 465 km రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇది జస్ట్ 8.9 సెకండ్స్లో 0 to 100 రీచ్ అవుతుంది. పంచ్ ఈవీ యొక్క 25 kWh బ్యాటరీతో వస్తున్న మీడియం రేంజ్ వెహికల్ అనేది 315 km రేంజ్, 35 kWh బ్యాటరీతో వస్తున్న లాంగ్ రేంజ్ వెహికల్ 421 km రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక వారంటీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు కార్స్లో వచ్చేటువంటి బ్యాటరీ పైన 8 years వరకు వారంటీ ఉంటుంది. వెహికల్ పైన మ్యానుఫ్యాక్చర్ వారంటీ 3 years ఆర్ 1 lakh kilometer వారంటీ వెహికల్ పైన వారంటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిజైన్ గురించి మనం చూసినట్లయితే సిమిలర్ డిజైన్ మనకు ఫ్రంట్ లుక్ చూసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో చూసినట్లయితే చూడండి, పంచ్ ఈవీలో చూసినట్లయితే కనెక్టింగ్ డిఆర్ఎల్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్లో కూడా అదే డిఆర్ఎల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, అదేవిధంగా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో మనకు టాటా లోగోతో పాటుగా 360 కెమెరా లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో చూసినప్పుడు డిజైన్ పరంగా చిన్న డిఫరెన్స్ అనేది నెక్సాన్ యొక్క లోయర్ బంపర్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనకు క్లియర్గా తెలియజేస్తూ ఉంటుంది. టాటా పంచ్ ఈవీ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా అంటే దీని యొక్క మిడ్ రేంజ్ వెహికల్స్లో చూసినట్లయితే బేస్ వేరియంట్లోనేమో 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటే టాప్ వేరియంట్స్లో 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక టైర్ అండ్ వీల్ చూసినట్లయితే టాటా పంచ్లో చూసినట్లయితే టాప్ ఎండ్స్లో మనకి ఈ విధంగా 16 inch డ్యూయల్ టోన్ డైమండ్ కట్ ఎల్ఐ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఐ వీల్ డిజైన్ రెండిట్లో కూడా చాలా సిమిలర్గా చాలా సేమ్ కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ప్రొఫైల్ మాత్రం టైర్ ప్రొఫైల్ మాత్రం నెక్సాన్ ఈవీలో కొంచెం ప్రొఫైల్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో చూసినట్లయితే మనకు అపోలో టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్ ఈవీలో మనకు ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పంచ్ ఈవీలో మనకు చూసినట్లయితే టైర్స్ అనేవి డెడికేటెడ్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి టైర్స్ కాబట్టి ఈవీ బ్యాజింగ్ కూడా మనకు ఈ అపోలో టైర్స్ మీద మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. రెండిట్లో కూడా చూసినట్లయితే ఓఆర్విఎం సేమ్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ సైజ్ ఓఆర్విఎం కనిపిస్తూ ఉంటుంది. టర్న్ ఇండికేటర్ ఉంటుంది. 360 కెమెరా లెన్స్ అయితే ఉంటుంది. ఈవీ వెహికల్స్ కాబట్టి ఇక్కడ డాట్ ఈవీ బ్యాజింగ్ ఉంటుంది. నెక్సాన్ ఈవీలో కూడా డాట్ ఈవీ బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. రెండు కార్స్ యొక్క డ్రైవర్ డోర్ వైపు డోర్ హ్యాండిల్కి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ప్యాసింజర్ సైడ్ ఎటువంటి రిక్వెస్ట్ సెన్సార్ అయితే రెండు కార్లలో కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ డ్రైవర్ వైపు మాత్రమే రిక్వెస్ట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. రూఫ్ రైల్స్ చూసినట్లయితే మనకు నెక్సాన్ ఈవీలో మనకు సిల్వర్ ఫినిషింగ్తో కనిపిస్తూ ఉంటే ఇక్కడ మనకు పంచ్ ఈవీలో పియానో బ్లాక్ ఫినిషింగ్తో మనకు రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనకు పంచ్ ఈవీలో రియర్ డోర్ అనేది పైనుంచి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నెక్సాన్ ఈవీలో డెడికేటెడ్గా డోర్ హ్యాండిల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ప్రొఫైల్ చూసినట్లయితే రెండిట్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో అయితే అంత డిఫరెన్స్ అయితే కనిపించదు. రియర్లో చూసినట్లయితే రెండు వైపులో కూడా షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పాయిలర్ మిడిల్లో చూసినట్లయితే హై మౌంటెడ్ స్టాప్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా డిఫాగర్ వస్తుంది, వైపర్ అండ్ వాషర్ వస్తుంది, అదేవిధంగా టాటా లోగో వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనం పంచ్లో చూసినట్లయితే స్మాల్ సైజ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్ ఈవీలో చూసినట్లయితే కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా నెక్సాన్ ఈవీ బ్యాజింగ్ అనేది కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. కింద చూసినట్లయితే 2 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టాటా లోగో పార్కింగ్ కెమెరా ఎలాగో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పంచ్ ఈవీ బ్యాజింగ్ అనేది టోటల్గా బ్లాక్ కలర్లోనే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా లోగో పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. సిల్వర్ కలర్లో బిగ్ సైజు స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బూట్ కంపారిజన్ కనుక మనం చూసినట్లయితే చూడండి, దీని
డోర్ ఓపెన్ చేయగానే జస్ట్ స్విచ్ నొక్కగానే ఆటోమేటిక్గా హైడ్రాలిక్ సిస్టమ్ కొంత వర్క్ చేస్తూ ఉంటుంది. డోర్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇక దీని డోర్ కూడా మనం ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఈ విధంగా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. రెండిట్లో కూడా పార్సెల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బూట్లో డిఫరెన్స్ చూడండి, దానికంటే కూడా ఒక పెద్ద సైజు కార్ అయినప్పటికీ కూడా దీంట్లో 350 లీటర్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంటే పంచ్ ఈవీలో 366 లీటర్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే దీని యొక్క బూట్ అనేది చూసినట్లయితే లోడింగ్ లిప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లగేజ్ని ఈజీగా ఎత్తి పెట్టడం, ఎత్తి దించడం ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక పంచ్ ఈవీలో చూసినట్లయితే కొంచెం 366 లీటర్ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే లోడింగ్ లిప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం లగేజ్ని మనం పెట్టడం తీయటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. చిన్నపాటి ఫ్యామిలీ లగేజ్ కోసం కంఫర్టబుల్గా ఉంటుంది. దాంట్లో ఎంత సామాన్ అయితే పడుతుందో దీంట్లో కూడా అంత సామాన్ ఖచ్చితంగా కంఫర్టబుల్గా మనం పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఛార్జింగ్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా బేస్ వేరియంట్స్లో 3.3 కిలోవాట్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్లో ఇచ్చినటువంటి 16 ఆంపియర్ సాకెట్ తోటి మనం ఈజీగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఛార్జ్ చేసినప్పుడు 3.3 కిలోవాట్ ఛార్జర్తో మనం ఛార్జ్ చేసినప్పుడు దగ్గర 5 నుంచి 6 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో టాప్ వేరియంట్స్లో చూసినట్లయితే 7.2 కిలోవాట్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. దాంతో కనుక ఛార్జ్ చేసినట్లయితే దగ్గర 6 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదే పంచ్ ఈవీలో చూసినట్లయితే దీంట్లో బేస్ వేరియంట్స్లో మనకు 3.3 కిలోవాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో ఛార్జ్ చేస్తే 3.5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా మనం లాంగ్ రేంజ్ వెహికల్స్లో ఇచ్చేటువంటి 7.2 కిలోవాట్ ఛార్జర్తో మనం ఛార్జ్ చేసినట్లయితే 5 అవర్స్ పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాంగ్ రేంజ్ వెహికల్స్లో కొంచెం బ్యాటరీ సైజు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఛార్జ్ అవ్వడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. రెండు కార్స్ను కూడా మనం 50 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్తో కనుక మనం ఛార్జ్ చేసినట్లయితే 1 అవర్లో మనకు 0 to 80% వరకు 56 మినిట్స్లో మనకు ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. 2 అవర్స్లో కంప్లీట్గా 100% వరకు ఛార్జ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా నెక్సాన్ ఈవీ రియర్లో మనం చూసినట్లయితే ఈ విధంగా మనం రియర్లోకి ఎంటర్ అవుతున్నాం. రియర్ సీట్ కంఫర్ట్ కనుక మనం చూసినట్లయితే పంచ్ ఈవీతో పోలిస్తే నెక్సాన్ ఈవీ కుషన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మనం పంచ్ ఈవీతో పోలిస్తే డెఫినెట్గా దీని యొక్క థై సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 6 ఫీట్ పర్సన్స్ కూడా ఈజీగా లెగ్ రూమ్ కానివ్వండి, నీ రూమ్ కానివ్వండి, థై సపోర్ట్ కానివ్వండి మనకు నెక్సాన్ ఈవీలో సఫిషియెంట్గా ఉంటుంది. డోర్ థర్డ్ సౌండ్ కూడా ఈ విధంగా ఉంటుంది. పైన గ్రాబీ హ్యాండిల్ కోటు ప్రొవైడ్ చేస్తున్నారు. పంచ్ ఈవీలో మనకు కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, కానీ నెక్సాన్ ఈవీలో మనకు ఆమ్రెస్ట్కి కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా పంచ్ ఈవీలో మనకు రియర్లో ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దీంట్లో మనకు ఏసీ వెంట్స్తో పాటుగా ఒక టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా మనకు రియర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా రియర్ క్యాబిన్లో ఎలాంటి లైట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నెక్సాన్ ఈవీలో చూసినట్లయితే 3 పీపుల్ ఈజీగా మనకు రియర్లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. పంచ్ ఈవీలో మాత్రం కొంచెం అంటే 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ కంఫర్టబుల్గా కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. కింద బ్యాటరీ సెటప్ ఉంటుంది కాబట్టి ఫ్లోర్ అనేది కొంచెం పైకి ఉన్నట్లుగా ఉంటుంది. మిడిల్ ప్యాసింజర్ కూడా హంప్ అనేది తక్కువగా ఉండటం వల్ల మిడిల్ ప్యాసింజర్ కూడా కొంచెం కంఫర్టబుల్గానే కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం నెక్సాన్ ఈవీలో కొంచెం హంప్ ఉంటుంది, కానీ పంచ్ ఈవీలో అంత హంప్ అయితే కనిపించదు. మొత్తం మీద చూసినట్లయితే నెక్సాన్ ఈవీ అనేది కొంచెం స్పేసియస్గా ఉంటుంది, కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంచ్ ఈవీతో పోలితే స్పేసియస్గా ఉంటుంది. నెక్సాన్ ఈవీ అనేది రియర్లోకి వచ్చేప్పటికే కొంచెం కూపీ డిజైన్ రావటం వల్ల కొంచెం 6 ఫీట్ అండ్ అబోవ్ పర్సన్స్కి లెగ్ రూమ్ మనకి హెడ్ రూమ్ అయితే కొంత సమస్య ఉండే అవకాశం ఉంటుంది. పంచ్ ఈవీలో అంత సమస్య అయితే ఉండేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. నెక్సాన్ ఈవీలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు డ్రైవర్ కొంచెం బాగా వంగి మనం ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్లో కొంచెం కిందకి దింపటం వల్ల మనకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. అదే పంచ్ ఈవీలో అలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కొంచెం ఎక్కువ వంగి మనం డ్రైవర్ సీట్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ ఫోబ్ అయితే ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. లాక్ అన్లాక్ బూట్ ఓపెన్, అదేవిధంగా లైట్ స్విచ్ అయితే మనకు రెండిట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పుష్ స్టార్ట్ బటన్ మనకు నెక్సాన్ ఈవీలో లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తుంటే పంచ్ ఈవీలో మనకు రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తున్నారు చూడండి. రెండింటి యొక్క యానిమేషన్ దాదాపు ఒకే రకంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు స్టీరింగ్ వీల్ చూసినట్లయితే రెండిట్లో కూడా సేమ్ 2 స్పోక్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇల్యూమినేషన్ టాటా లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, రైట్ సైడ్ క్లస్టర్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే రెండిట్లో కూడా సేమ్ ఉంటాయి. రెండిట్లో కూడా పెడల్ షిఫ్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పెడల్ షిఫ్టర్స్ తోటి మనం
రీజనరేటివ్ పాయింట్స్ని సెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండిట్లో కూడా ఆటో హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా 10.25 ఇంచ్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ క్లస్టర్లో చూసినట్లయితే రేంజ్, ఓడోమీటర్, అదేవిధంగా వెహికల్ ఇన్ఫర్మేషన్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే డ్రైవర్కు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం క్లస్టర్లో చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టచ్ స్క్రీన్ చూసినట్లయితే మనకు పంచ్ ఈవీలో చూసినట్లయితే టచ్ స్క్రీన్ అనేది పంచ్ ఈవీలో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తుంటే మనకు ఈ నెక్సాన్ ఈవీలో చూసినట్లయితే 12 ఇంచ్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. టచ్ క్వాలిటీ కానివ్వండి, బ్రైట్నెస్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఈ ఫ్రంట్లో డాష్ బోర్డ్ పైన ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి టచ్ స్క్రీన్ కానివ్వండి, చూడటానికి ఒక ప్రీమియం లగ్జరీ కార్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోడు ఇక్కడ స్టీరింగ్ పైన ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ పియానో బ్లాక్ ఫినిషింగ్ వల్ల చాలా ప్రీమియంగా కార్ యొక్క ఫ్రంట్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్సాన్ ఈవీలో చూసినట్లయితే ఇక్కడ కొంచెం లెదర్ ఫినిషింగ్తో కుషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పంచ్ ఈవీలో మనం ఓన్లీ వైట్ ఎలిమెంట్ మాత్రమే, ట్రైఆరో డిజైన్తో వైట్ ఎలిమెంట్ మాత్రమే వస్తుంది. ఇక రెండిట్లో కూడా డాష్ బోర్డ్ టోటల్ హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. రెండిట్లో కూడా ఆటో డిమ్మింగ్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. పైన రెండిట్లో కూడా క్యాబిన్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లోజ్ ద సన్ రూఫ్. ఓకే, క్లోజింగ్ సన్ రూఫ్. ఈ విధంగా వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా మనం ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏసీ మాడ్యూల్ డిజైన్ చూసినట్లయితే రెండిట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ఏసీ మాడ్యూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిజికల్ బటన్స్ ఓన్లీ 2 అంటే ఫ్యాన్ అడ్జస్ట్మెంట్, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా మొత్తం కూడా టచ్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇక్కడ 360 డిగ్రీ కెమెరా, వ్యూ బటన్, దాంట్లో కూడా సేమ్ టచ్ ప్యానల్ దీంట్లో సేమ్ కనిపిస్తూ ఉంటుంది. నెక్సాన్ ఈవీలో 12 వాట్స్ పవర్ సాకెట్, టైప్ ఏ, USB పోర్ట్ ఇలా కనిపిస్తే పంచ్ ఈవీలో ఇలా కనిపిస్తాయి. ఇక్కడే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంటుంది. పంచ్ ఈవీలో సింగిల్ స్పీడ్ ఆటో గేర్ బాక్స్, రౌండ్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తుంటే నెక్సాన్ ఈవీలో ఇలా కనిపిస్తుంది. ఎకో, స్పోర్ట్, సిటీ డ్రైవింగ్ మోడ్స్ 2 కార్లలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో హోల్డ్ ఫంక్షన్తో 2 కార్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇస్తున్నారు. నెక్సాన్ ఈవీలో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కార్లలో కూడా ఆమ్రెస్ట్, దాని కింద స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. రెండిట్లో బిగ్ సైజ్ గ్లో బాక్స్, లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్తో ఉంటుంది. నెక్సాన్ ఈవీలో చూసినట్లయితే మనం సైడ్ నుంచే మనం ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ అనేది సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పంచ్ ఈవీలో చూసినట్లయితే ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనం లోపల ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెడికేటెడ్ బటన్ని ప్రెస్ చేయగానే ఈ పార్ట్ అనేది సైడ్కి డ్రాగ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్లో ఛార్జింగ్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ కంపారిజన్ చూసినట్లయితే టాటా నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్ క్రియేటివ్ ప్లస్ మీడియం రేంజ్ 17,84,000 ఉంటే పంచ్ ఈవీ బేస్ వేరియంట్ స్మార్ట్ మీడియం రేంజ్ 13,34,000 ఉంటుంది. మనం చూస్తున్నటువంటి టాప్ వేరియంట్స్ నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్ 24,07,000 ఉంటే పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ సన్ రూఫ్ లాంగ్ రేంజ్ 18,23,000 ఉంటుంది. రెండిట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కావాల్సినటువంటి వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ కామెంట్ చేయండి. ఖమ్మం వెంకటరమణ టాటా మోటార్స్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, గమనించండి. అది ఫ్రెండ్స్, మొత్తం మీద ఆయాసపడుతూ కూడా తక్కువ టైంలో ఈ వీడియోలో కంపారిజన్ మొత్తం కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అడిగేటువంటి ఒక చిన్న డౌట్ ఏంటంటే దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా రన్నింగ్ కాస్ట్ ఎంత పడుతుందని చెప్పేసి అని అడుగుతున్నారు. మనం నెక్సాన్ ఈవీ తీసుకున్నా లేదా పంచ్ ఈవీ తీసుకున్నా ఈ 2 కార్లు కూడా రన్నింగ్ కాస్ట్ అనేది ప్రతి కిలోమీటర్కి 1 రూపీ మాత్రమే పడుతుంది. అయితే ఇక మెయింటెనెన్స్ కాస్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్తో పోలిస్తే దీంట్లో ఇంజన్ అనేది ఉండదు, ఓన్లీ ఎలక్ట్రిక్ మోటరే ఉంటుంది కాబట్టి వాటితో పోలిస్తే 30 to 40% వరకు మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉంటుంది. ఈ 2 వెహికల్స్ కూడా ప్రతి కిలోమీటర్కి 4 నుంచి 5 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే
పడేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అడిగేటువంటి మరొక డౌట్ ఏంటంటే ఛార్జింగ్ చేసే సందర్భంలో ఫాస్ట్ ఛార్జర్ తోటి మనం ఛార్జ్ చేస్తే ఒక్కొక్క యూనిట్కి ఎంత ఛార్జ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. టాటా వాళ్ళైతే జనరల్గా ప్రతి యూనిట్కి 30 రూపీస్ లెక్క ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 kWh బ్యాటరీ సెటప్తో వచ్చేటువంటి వెహికల్ కాబట్టి ఇది ఛార్జ్ అవ్వడానికి ప్రతి యూనిట్కి 30 రూపీస్ చొప్పున 4 మూలు 1200 వరకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనం ఒక ఛార్జింగ్లో 0 to 100% వరకు ఛార్జ్ అవ్వడానికి 1200 వరకు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో 35 kWh బ్యాటరీ సెటప్ వస్తుంది కాబట్టి దీంట్లో మనకు దగ్గర ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ప్రతి యూనిట్కి 30 రూపాయల చొప్పున మనకు 1050 రూపాయల వరకు ఛార్జ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ రెండింటి యొక్క డీటెయిల్ కంపారిజన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేనేమైనా మర్చిపోయిన విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.